డియర్ ఫ్రెండ్స్, పార్ట్ 6 అర్థం కావాలంటే పార్ట్ 1, 2, 3, 4, 5 యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, చూడండి. ఋషి చెప్పిన హితవును ఇచ్చిన దేవెనలను పొంది వారు చిత్రకూటానికి బయలుదేరారు. భరద్వాజుని ఆశ్రమంలో ఒక రాత్రి గడిపి ఉదయాన్నే లేచి రామలక్ష్మణులు, సీతాదేవి మహర్షికి నమస్కరించి చిత్రకూట పర్వతానికి బయలుదేరారు. వేరు తోడు లేకుండా అడవికి వెళుతున్న రాజకుమారులను తన కన్నబిడ్డల్లాగా ప్రీతితో చూసి మంత్రపూర్వకంగా ఆశీర్వదించి వీడుకోలు ఇచ్చి సాగనంపాడు మహర్షి. భరద్వాజుడు వెళ్ళవలసిన దారులను గురించి చక్కగా వివరించి చెప్పాడు. ఆయన చెప్పిన మార్గాన ముగ్గురు బయలుదేరారు. ఉరుకుతూ పరుగులు పెడుతున్న కాళిందీ నదిని దాటడానికి మహర్షి చెప్పినట్లుగా ఒక తెప్పను కట్టుకున్నారు. కట్టెలు, వెదుళ్ళు నరికి తెచ్చి అడవ తీగలతో చక్కగా తెప్ప కట్టారు. దానిమీద సీత కూర్చోవడానికి లక్ష్మణుడు చిగురుటాకులను, రెమ్మలను పరిచాడు. తెప్ప మీద కూర్చోమని రాముడు చెప్పినప్పుడు సీత నునుసిగ్గుతో కూర్చుంది. తర్వాత సీతాదేవి బట్టల మూటను, దుంపల తవ్వడానికి తెచ్చిన తవ్వుగోల, గంప మొదలైన పరికరాలు తెప్పపైన పెట్టి తాము కూడా ఎక్కారు. ఆ తెప్ప నది మధ్యకు వెళ్ళగానే సీతాదేవి కాళిందీ నదికి నాదుని ప్రతిజ్ఞ పూర్తయి ముగ్గురము క్షేమంగా తిరిగి వచ్చేటట్లు అనుగ్రహించు మాత అని ప్రార్థించింది. వారు క్షేమంగా కాళిందీ నదిని దాటారు. ఇలాగే మరికొన్ని నదులను దాటి వెళ్ళిన తర్వాత భరద్వాజ మహర్షి చెప్పిన గొప్ప మర్రి చెట్టు కానవచ్చింది. సీతాదేవి ఆ మర్రి చెట్టుకు పూజ చేసి, మహావృక్షమా, నా భర్త వ్రతం పూర్తి అయ్యేటట్లు అనుగ్రహించు, కౌసల్యను, సుమిత్రలను నేను తిరిగి చూడగలిగేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించింది. లక్ష్మణ, నువ్వు సీతతో ముందు వెళ్ళు, నేను ఆయుధపాణినై మీ వెనుకనే వస్తాను. తావలో ఆమె పువ్వులడిగినా పళ్ళడిగినా కోసిచ్చి ఆమెను ఉత్సాహపరుస్తూ ఉండు, ముందు నడు అన్నాడు రాముడు. అలాగే సీతాదేవి కూడా అదేం చెట్టు, ఇదేం చెట్టు, ఇదిగో ఆ తీగ చూడు, ఆ పువ్వులు చూడు ఎంత అందంగా ఉన్నాయో అని రాముణ్ణి, లక్ష్మణుణ్ణి అడుగుతూ అంతకుముందు తాను చూడని పువ్వులను, పళ్లను చూసి ఆనందిస్తూ నడవసాగింది. అలా వెళ్ళి వారొక ఏటి ఒడ్డుకు చేరుకున్నారు. అడవిలో అనేక రకాల మృగాలను, పక్షులను సీతకు చూపి సంతోషంగా తిరిగి వచ్చి ఆ రాత్రి ఏటి ఒడ్డున గడిపారు. ఇక్కడ మరికొన్ని చోట్ల రామలక్ష్మణులు పూజకు, భోజనానికి తగిన మృగాలను వేటాడి భుజించారని వాల్మీకి మహర్షి స్పష్టంగా సందేహానికి తావివ్వకుండా వ్రాశాడు. ఇది చూసి మనం కలత చెందవలసిన పని లేదు. క్షత్రియ కులాచారాన్ని అనుసరించి మాంసభక్షణ చేయడం దోషం లేదు. కాలానికి, కులాచారానికి తగినట్టు ఎలాంటి ఆహారాన్నైనా సరే తగు పద్ధతితో సంపాదించి పూజించి మితి తప్పకుండా భుజిస్తే అందులో ఎట్టి దోషము ఉండదనేది భారతదేశ సామాన్య ధర్మం. మర్నాడు ఉదయం రాముడు లక్ష్మణుని లేపి, చెట్టుపై పిట్టల కలకలరావం విను, బయలుదేరడానికి వేలైనట్టుంది అన్నాడు. లక్ష్మణుడు వనవాస కాలంలో నిద్రాహారాలు మాని వ్రతం పూనినట్టు వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. కనుక లక్ష్మణుణ్ణి వేకువజామున ఇంకా కొంచెం నిద్రమైకములో ఉండగానే రాముడు ఇక్కడ చెప్పడంలో దోషము లేదు. వెంటనే లక్ష్మణుడు నిద్రలేచాడు. అందరూ స్నానం, జపం ముగించుకొని బయలుదేరారు. వారంతా భరద్వాజముని చెప్పిన దారి వెంటనే వెళ్ళారు. అది వసంతకాలం. చెట్టు, తీగలు రంగురంగుల పూలతో ప్రకాశిస్తున్నాయి. కొన్ని చెట్లు వాటి పళ్ళ బరువుతో కొమ్మలు విరుగుతాయా అన్నట్లున్నాయి. గొడ్డల వేటు సోకని ఆ చెట్లు అందం చూడు. తేనె తుట్టలు ఎలా వేలాడుతున్నాయో. నేలను పూలు రాలి పూల సజ్జలాగా ఉంది. అదుగో ఆ పిట్టల కలకల రావాలు విన్నావా? ఒకదానితో ఒకటి వంతులాడి కొసరి కొసరి ఎంత మనోహరంగా పాడుతున్నాయో. ఈ అందాలను అనుభవిస్తూ మనం వనవాసాన్ని ఎంతకాలమైనా గడపవచ్చు అని రాముడు లక్ష్మణుతోనూ సీతాదేవితోనూ అప్పుడప్పుడు చెబుతూ అడుగులు వేస్తున్నాడు. అంతలో చిత్రకూట పర్వతం కనిపించింది. అది కనిపించగానే ఇంకా సంతోషంతో నడక సాగించారు. ఈ కొండ చర్యల అందాలు ఎంత చూసినా తనివి తీరడం లేదు. ఇక్కడ కందమూల పదార్థాలు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ నీరు ఎంత తేటగా, ఎంత తీయగా ఉంది. మునులు, ఆశ్రమవాసులు ఉండే ఈ అడవిలో మనం హాయిగా ఉండవచ్చు అన్నాడు. తరువాత ఉండడానికి ఒక ఆశ్రమం నిర్మించుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. లక్ష్మణుడు మంచి నేర్పరే. సకల సౌకర్యాలు, వసతులు గల పర్ణశాల ఒకటి నిర్మించాడు. గాలివానలకు లొంగకుండా దానిని కట్టుదిట్టం చేశాడు. కిటికీలకు తలుపులు అమర్చి చాపలు వ్రేలాడగట్టి అందంగా చేశాడు. ఇదంతా లక్ష్మణుడు ఒంటి చేతి మీదనే పూర్తి చేశాడు. రమణీయమైన చిత్రకూట పర్వతం ముగిలో మాల్యవతు నదీ తీరాన ఈ ఆశ్రమం నెలకొల్పుకొని వారు ముగ్గురు అక్కడ నివసించారు. ఏ చీకు చింత లేకుండా
వనవాస ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నారు. పుట్టు పెరిగిన నగరాన్ని విడిచి నిర్వాసితులై ఉండి కూడా దుఃఖమనేది లేక ఇంద్రుడు దేవగణంతో స్వర్గములో నివసించినట్లుగా వారు ఆశ్రమములో ఆనందంగా పొందుపుచ్చుతున్నారు. ఈ ఘట్టాన్ని కంప్రకవి వాల్మీకి పోటీ పడుతున్నట్లుగా ఒకరిని మించి మరొకరు అతి రమణీయంగా వర్ణించారు. పర్ణశాల నిర్మాణం పూర్తి కాగానే ఈ పర్ణశాల కట్టే పని ఎక్కడ నేర్చావు అని రాముడు లక్ష్మణుణ్ణి కౌగిలించుకొని కంటతడి పెట్టాడని కంబరకవి గానము చేశాడు. అలాగే జరిగి ఉంటుంది. పూలకన్నా కోమలాలైన పాదాల గల ఈ మిథిలా రాజకుమారి ఆ కారడవిని కాలినడకనే దాటింది. ఆమె పాదాలొనరించిన అద్భుత కృత్యములాగే తమ్ముడా, నీ చేతులు కూడా పర్ణశాల నిర్మాణములో అద్భుత కౌశలాన్ని చూపాయి. ఈ దురదృష్ట స్థితిలో మనకు లభించిన అదృష్టాన్ని నీ చేతి పనిలో చూశాను అని ఆనంద బాష్పాలు రాల్చగా రాముడన్న మాటలు కంబరకవి అద్భుతంగా గానం చేశాడు. ఈ చిత్రకూటములోని ఆనందస్థితి ముందు రాబోయే కష్టాలకు దుఃఖాలకు అడ్డుగా ఉన్న ఒక తెరలాగా కనిపిస్తుంది. ఇక్కడ రామలక్ష్మణులను సీతను విడిచి కంబరకవి వాల్మీకి ఇరువురు కూడా అయోధ్యకు ఏర్పడిన సంతాపస్థితిని, భరతుల తలపై అన్యాయంగా పడిన అపకీర్తిని, దుఃఖాన్ని గమనించడానికి వెళుతున్నారు. ముగ్గురి రూపు కంటికి కనిపిస్తూ ఉన్నంత వరకు సమంత్రుడు, గుహుడు వారిని అలాగే చూస్తూనే నిలబడ్డారు. వారు కనుమరుగు కాగానే ఆ ఇద్దరు దుఃఖములో మునిగి గుహుని నగరానికి వెళ్లారు. నగరం దరిదాపులకు వచ్చేసరికి వాడుకగా వినిపించే ధ్వనులకు, దృశ్యాలకు బదులు మబ్బులు కమ్మినట్లుగాను, నిర్జీవంగాను నగరం పాడుపడినట్లు కనిపించింది. సుమంత్రుడి రథం సింహద్వారం దాటి నగరంలో ప్రవేశించగానే రాముడెక్కడా అని పౌరులంతా రథాన్ని చుట్టుముట్టారు. బిడ్డలారా, రామలక్ష్మణులు గంగను దాటిపోయారు. నన్ను అయోధ్యకు మరలిపొమ్మని చెప్పి వారు కాలినడకన అడవికి వెళ్ళారు అని సుమంత్రుడు వారితో చెప్పాడు. ఇది విని ప్రజలు, అయ్యో, ఏం పాపం చేసుకుని ఈ పాడు జన్మ ఎత్తామో అని గోల పెట్టారు. రథాన్ని చూసి, ఈ రథం మీదనే కదా మన సీతారామ లక్ష్మణులు వెళ్ళారు, ఇప్పుడిది ఎలా పాడైపోతుందో అని రాజవీధులకు ఇరుప్రక్కల ఆడవారు నిలబడి విలిపిస్తుండగా అది వింటూ సుమంత్రుడు తన ముఖాన్ని కొంగుతో కప్పుకొని పోయి రథాన్ని నగరవాకిట నిలిపి దిగాడు. నగరవాకిట జనసమూహం నిండి ఉంది. రాముణ్ణి అడవిలో విడిచి వచ్చిన వీరు కౌసల్యకు ఏమని చెప్పబోతున్నారు, ఆమె ప్రాణాలు ఎలా నిలుస్తాయి అంటూ స్త్రీలు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఈ మాటలు వినేసరికి సుమంత్రుడికి దుఃఖం పెల్లుబికింది. అతడు మెల్లగా అలాగే అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ కొనప్రాణంతో ఉన్న చక్రవర్తిని చూశాడు. పక్కన నిలిచి రాముడు చక్రవర్తికి చెప్పమన్న మాటలన్నీ మెల్లగా మనవి చేశాడు. దశరథుడు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు కౌసల్యదేవి దుఃఖాన్ని ఆపుకోలేక దశరథుడిని చూసి కటువుగా మాట్లాడింది. మహాభాగ్యశాలి అయిన చక్రవర్తి, లోకమంతా ఆశ్చర్యపడే మీ వదనానికి నా బిడ్డను అడవిలో దిగబెట్టి వచ్చిన అమాత్య శాకరలిదిగో నిలబడి ఉన్నారు. ఆయనతో ఏమి మాట్లాడరేం? కైకేయికి వరం ఇచ్చినప్పుడు తమకు తేలికగాను సంతోషంగాను ఉండెనే, ఇప్పుడెందుకు సిగ్గుపడుతున్నారు? వరానికి ఫలితం ఇదేనని తమరెరుగరా? మీరు మీ మాట నిలుపుకున్నారు. తమకు కొరవేమిటి? కానీ నా దుఃఖాన్ని పంచుకోగలిగిన వారెవరో దాన్ని నేనే అనుభవించి తీరాలి. తమరు దుఃఖించడం చూస్తే నాకు తృప్తి కలుగుతుందా? దుఃఖించవలసిన ధర్మం ఉంది కదా అని తమరు దుఃఖించనక్కరలేదు. ఏం మాట్లాడరేం? ఇక్కడ కైకేయి లేదు, భయపడకండి. రాముడు అడవిలో విడిచి వచ్చిన సుమంత్రుడిని ఆ వృత్తాంతం అడగండి. భయమెందుకు? మీ స్వభావాన్ని ఎందుకు దాచుకుంటారు? కైకేయి ఇక్కడ లేదు కదా. దుఃఖాన్ని భరించలేక కౌసల్య ఇలా భర్తను దూషిస్తూ మాట్లాడింది. కోపం, దుఃఖం, పతిభక్తి అన్నీ ఒకటిగా చేరి ఆమె హృదయాన్ని కలచివేశాయి. ఆ కలతను భరించలేక ఆమె మూర్ఛపోయింది. అది చూసి ఆమె ప్రాణాలు విడిచిందేమోనని అంతఃపురంలోని వారంతా భయపడ్డారు. అంతఃపురం అల్లకొల్లాలమైపోయింది. పుత్రశోకం వల్ల కౌసల్యదేవి భర్త శరీర స్థితిని, మానసిక స్థితిని చక్కగా గమనించలేకపోయింది. ఆయన దుఃఖాన్ని తగ్గించడానికి బదులుగా తన మాటల వల్ల ఇంకా ఎక్కువ చేసింది. మూర్ఛ తేరిన తర్వాత సుమంత్రుడిని అడిగాడు. సుమంత్రుడు రాముడి మాటలను చెప్పవలసిన వారందరికీ చెప్పి తన కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నాడు. కౌసల్యదేవిని సుమంత్రుడు అనేక విధాల వాదార్పు చూశాడు. నన్ను రాముని వద్దకు చేర్చు. అయ్యో, సీతను అడవికి పంపించామే, ఈ దుఃఖాన్ని నేను ఎలా భరించేది? నేను కూడా సీతతో దండకారణ్యంలో ఉంటాను అని కౌసల్య బిట్టుగా విలపించింది. దేవి, కలతమాని ధైర్యంగా ఉండండి. అయోధ్య కన్నా అడవిలోని రాముడు చాలా ఆనందంగా గడుపుతున్నాడు. ఆయనకు దుఃఖం లేదు. లక్ష్మణుడు ఆయనకు సేవ చేస్తూ తన ధర్మాన్ని నిర్వర్తించుకుంటున్నాడు. ఆయనకి ఏ లోటు లేదు. ఇక సీతాదేవి అంతఃపురంలో లాగానే
అరణ్యాన్ని, తన ప్రాణాన్ని రాముడికి అర్పించి చీకు చింత భయం భీతి ఏదీ లేకుండా సంతోషంతో ఉన్నారు. అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగిందా ఈమె అన్నట్లు సహజంగా సుఖంగా కాలం గడుపుతున్నారు. అయోధ్యలోని ఉద్యానవనంలో రాముడితో వినోదంగా విహరించినట్టే అక్కడ అడవిలో కూడా హాయిగా ఉన్నారామె. భయము చింత లేక పసిబిడ్డలాగే మాట్లాడుతున్నారు. రాముడు పక్కనే ఉన్నందున ఆమెకు దుఃఖం ఏమీ లేదు. దారి పొడవునా స్థల పురాణాలు, ఏరులు, చెట్లు, తీగలు, పువ్వులు వీటి వివరాలు అడిగి తెలుసుకుంటూ రామలక్ష్మణులతో ఆమె ఉల్లాసంగా నడిచిపోతున్నారు. వనవాసం ఆమెకు ఉద్యాన కేలీలాగా ఉంది. ఆమె అందం ఏమీ తగ్గలేదు. నడక వల్ల ఆమె పాదాలు పారాని పూయకుండానే ఎర్రవారి తామర పువ్వులు లాంటి కాంతితో విరాజిల్లుతున్నాయి. అరణ్యములో ఆనందనర్తనం చేస్తున్న నదిలాగా ఆమె నడుస్తున్నారు. కాళ్లకు గజ్జెలు లేవన్న కొరత ఒక్కటే తప్ప నేను చెప్పేదంతా సత్యం. మీరు అధైర్యపడవద్దు. వారు ముగ్గురు లోకానికి గుణపాఠం కాగల ధర్మాన్ని ఆచరిస్తున్నారు. వారి తపస్సు లోకములో శాశ్వత కీర్తిని సంపాదిస్తుంది. మీరు దుఃఖించడం తగదు. సుమంత్రుడు ఇలా కౌసల్యను పరిపరి విధాల వాదార్చి చూశాడు. కౌసల్యాదేవి కొంతసేపు ఊరడిల్లుతుంది. కానీ అంతలోనే అయ్యో రామ, అయ్యో బిడ్డ అని శోకిస్తుంది. అడవిలో రాముణ్ణి విడిచి వచ్చిన సుమంత్రుడిని చూస్తుంటే ఆమెకు దుఃఖం ఆపుకోలేనంతగా పొర్లు రాసాగింది. కౌసల్యాదేవి దశరథుడిని నిందిస్తూనే ఉంది. అలా నిందించడం వల్ల తన పుత్రశోకం కొంత తగ్గి మనస్సు ఊరట పొందినట్టు అనిపించింది. దశరథుడి స్థితి చిక్కున పడింది. తప్పించుకుందామంటే మహాకౌర్యానికి దిగినవాడిలాగా ఉంది ఆయన పరిస్థితి. అయినా ధర్మ సంకటం నుంచి తప్పించుకునే తోవ అతనికి కనిపించలేదు. రాముడు తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి రాజ్యం కోసం ఎదిరించి కోరి ఉంటే దశరథుడికి ఆనందం కలిగి ఉండేది. తాను చిక్కుకున్న వలలోంచి దశరథుడు తప్పించుకోగలిగి ఉండేవాడు. కానీ రాముడు చూడబోతే తండ్రి ఆనతి జవదాటను అడవికి పోవడమే నా కర్తవ్యము అని చెప్పి ధర్మదీక్షతో అడవికి పోయాడు. సీత, లక్ష్మణుడు కూడా రాముడు వెంట వెళ్లడమే ధర్మమని ఎంచుకున్నారు. వారు అడవికి వెళ్లడం ఎవ్వరూ ఆపలేకపోయారు. ఇలాంటి స్థితిలో చక్రవర్తికి ఏమి చేయడానికి పాలుపోక కొనప్రాణంతో ఉన్న సమయాన కౌసల్య తనకు తోచిన న్యాయాన్ని యాకరవు పెట్టి దశరథుడిని కఠినముగా పొడిచి మాట్లాడింది. ఎవరెలా పోతే మీకేం చింత? మీ సత్యం నిలుపుకోవడం, ఆ జవరాలితో సుఖంగా ఉండడమే మీకు కావలసిందే. మరి నా గతేంటి? ఆడదానికి నాథుడే కథ గతి. కానీ నా కొడుకు అడవులు పట్టాడు. పుట్టింటివారు దూరాభారాన ఉన్నారు. అయినా భర్త బతికి ఉండగా నేనక్కడికి ఎలా వెళ్ళగలను? బంధువుల నీడను ఎలా బ్రతకగలను? ఈ విధంగా దిక్కులేని దానినై పడి ఉన్నాను. ఎవరెలా పోతే మీకేం చింత? కైకేయి, భరతుడు సుఖంగా ఉంటే చాలు మీకు. మీరేమి ఆలోచనలో పడవలసింది లేదు. మీ సుఖాన్ని చెరుస్తాడని భయపడకండి. రాముడు తిరిగి వచ్చిన భరతుడి రాజ్యాన్ని ఆశించడు. ఒక జంతువు చంపి తిన్న మాంసాశేషాన్ని అడవిలో పులి తాకనే తాకదు. చేప తన బిడ్డలను తానే తిన్నట్లు కన్నబిడ్డలను మీరే చంపుకున్నారు. ఇలాగ పుండి పొడిచినట్లు కౌసల్యదేవి భర్తను ఆడిపోసుకుంటూనే ఉంది. ఈ మాటలు విని వేదన భరించలేక చక్రవర్తి అయ్యో నా గతి ఎందుకిలా అయ్యింది అని అనుకునేసరికి చిన్ననాటి ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది. అది మననం చేసుకుంటూ చింతలో మునిగాడు. కొంతసేపు అయిన తర్వాత నిట్టూర్పు విడిచి కళ్ళు తెరిచి చూశాడు. పక్కన కౌసల్యదేవి కనిపించింది. పూర్వ వృత్తాంతం ఒకటి గుర్తుకు వచ్చి దశరథుడు దుఃఖం ఎక్కువైంది. ఆ స్థితిలో భార్యను చూసి చేతులు జోడించి కౌసల్య నన్ను కనికరించు అంటూ వాపోయాడు. పరాయి వాళ్ళు చేసిన తప్పులు మన్నించే ఉదారమతివే, నా మీద ఎందుకు నీకీ కాఠిన్యం? భర్త చెడ్డవాడైనా భార్యకు అతడే దైవమని పెద్దల వాక్యం కదా. నీకు నా వల్ల ఎంతో దుఃఖం కలిగిన మాట వాస్తవమే. అయినా ఇలా హింసించడం న్యాయం కాదు సుమా. అది విని కౌసల్యాదేవి పెద్ద సైన్యంతో శత్రువులు ముట్టడించినప్పుడు కలిగే దుఃఖం కంటే కడుపు చిచ్చు చాలా ఎక్కువ తాపం కలిగిస్తుంది. ఈ దుఃఖాన్ని నేను సరించలేకపోతున్నాను. మన్నించండి. రాముడు అడవికి వెళ్ళి 5-6 రాత్రులయ్యిందని లెక్క చెబుతున్నారు. నాకు మాత్రం 5 సంవత్సరాలైనట్లు తోస్తోంది. రాముణ్ణి తలుచుకున్న కొద్దీ నా దుఃఖం నదీ ప్రవాహంలాగా పొంగి పొర్లుతోంది. నేనేం చేసేది? ఈ దుఃఖం ప్రవాహంలో పడి నేను వశం తప్పిపోతున్నాను. నన్ను మన్నించండి. ఇలా కౌసల్య చెప్పిన ప్రవచనాలు విని దశరథుడు కొంచెం ఊరడిల్లాడు. అప్పుడు సూర్యుడు అస్తమించాడు. చీకట కమ్ముతోంది. దుఃఖంతో అలసిన చక్రవర్తిని మెల్లగా నిద్ర ఆవరించింది. అర్ధరాత్రి వేళ దశరథుడు మేల్కొని పక్కన కౌసల్య ఉండడం చూశాడు. రాణి, పక్కనే ఉన్నావా? కర్మఫలాన్ని మార్చడానికి ఎవరి వల్ల అవుతుంది? నేను చేసిన పాపానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను. మనుషులు అజ్ఞానవసాన అల్ప సంతోషం కోసం గొప్ప హాని తెచ్చే పనులు చేస్తూ ఉంటారు. తర్వాత ఫలితాన్ని దుఃఖిస్తూ అనుభవిస్తారు. నా చిన్ననాడు శబ్దవేది విద్యను నేర్చుకున్నాను.
చీకటిలో సైతం శబ్దం వినిపిస్తే చాలు లక్ష్యాన్ని కొట్టగల నేర్పరితనం నాకు అలవడింది. ఆ నేర్పరితనాన్ని సంతోషం కొద్దీ ఒకప్పుడు నేను గొప్ప పాపం చేశాను. ఆ వృత్తాంతం చెబుతా విను అంటూ దశరథుడు ఆ కథని మొదలుపెట్టాడు. అప్పటికి నువ్వు నన్ను పెళ్లాడలేదు. ఒక రాత్రి రథమెక్కి సరయూ నదీ తీరాన వేటకు వెళ్ళాను. హోరుమని వర్షం పడుతోంది. కొండల మీది ధాతువులు, కొత్త మట్టి కరిగిన వాననీరు రంగురంగులతో నదిలో పారుతోంది. పక్షుల కలకలం అణగి అడవి నిద్రించినట్లుంది. రాత్రిపూట నీరు త్రాగడానికి పులి, ఎలుగు మొదలైన మృగాలు వస్తే ఆ ధ్వని విని గురిపెట్టి కొట్టగల నేర్పు నాకుంది. ఆ నేర్పును పరీక్షించి చూసుకుందామని సరదా పుట్టింది. అంతా కారు చీకటే. ఆ సమయాన ఒక ఏనుగు నీరు తాగుతున్నట్టు బొలబొలమని ధ్వని వినివచ్చింది. వెంటనే బాణాన్ని గురిపెట్టి ఆ ధ్వని వచ్చే దిక్కుగా విడిచాను. నా బాణం విషసర్పంలాగా దూసుకుపోయి లక్ష్యాన్ని కొట్టింది. అయ్యో చచ్చా అని ఒక మానవ కంఠం వినిపించింది. దాంతో నేను దిగ్భ్రమం చెందాను. నాపై ఈ ద్వేషం ఎవరికి? నేను ఎవరికీ కీడి చేయలేదే. నీరు ముంచుకుని పోదామని వచ్చిన నన్ను ఎవడో చంపాడే. ఏ ఫలితాన్ని కోరి నన్ను చంపాడో. నేను ఏ పాపం ఎరుగనే. వ్రతనిష్టతో తాపస జీవితాన్ని గడిపే నాపైన ఎవరికీ విరోధం? కళ్ళు లేని నా ముసలి తల్లిదండ్రులు ఇంకా ఏమి చెయ్యగలరు? నన్నే నమ్ముకొని ఉన్నవారు ఇక ఎలా బ్రతకగలరు? అయ్యో, అన్యాయంగా నన్ను చంపిన వారెవరో అని పరితాపంతో ఎవరో విలపించడం విన్నాను. దిగులుతో మనస్సు కృంగిపోయింది. విల్లములు వాటంతటవే చేతి నుండి జారిపోయాయి. ఆ ఏడుపు వినిపించిన దిక్కుగా బయలుదేరాను. జుట్టుముడి వీడి చెదిరి శరీరమంతా రక్తంతో బురదతో నేలపై పొర్లుతున్న ఒక తాపసుని చూశాను. పక్కన నీటికొండ దొర్లుపడి ఉంది. నన్ను చూడడంతోనే అతడి కన్నుల నుండి ప్రసరించిన కాంతి జ్వాలలాగా వెలిగిపోతుంది. పాపి, నీవా నన్ను చంపావు? నీళ్లు ముంచుకోవడానికి వచ్చిన నన్ను ఎందుకు బాణంతో కొట్టావు? నా తల్లిదండ్రులు వృద్ధులు, పైగా అంధులు. ఆశ్రమంలో దప్పికతో కాచుకొని ఉన్నారు. నేను నీళ్లు తెస్తానని ఎదురు చూస్తూ ఉంటారు. ఒరేయ్ పాపి, నన్నెందుకు చంపావు? అయ్యో దైవమా, నా తపస్సు, వ్రతాలు, వేదాధ్యయనం అన్నీ వ్యర్థమైపోయాయే. నేనిలా దెబ్బ తగిలి ఇక్కడ పడి ఉన్నానని నా ముసలి తల్లిదండ్రులకు తెలియదే. ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారే. ఈ సంగతి తెలిస్తే కూడా నడుము కాళ్ళు లేని వారు ఏమి చేయగలరు? నువ్వెవడవు? కోసల దేశపు రాజువా? నన్ను రాజా చంపినవాడు. సరే రాజా, నీవు వెళ్ళి నా తల్లిదండ్రులకి సంగతి తెలిపి వారి పాదాలపై పడి శరణవేడుకో. లేకపోతే వారి కోపాగ్ని నిన్ను దహించి వేస్తుంది. వారి శాపం నిన్ను భస్మం చేస్తుంది. ఇక జాగు చేయక తిన్నగా వారున్న ఆశ్రమానికి వెళ్ళు. ఇక్కడి నుంచి అక్కడికి కాలిబాట ఉంది. ఈ బాట వెంబడే త్వరగా పోయి నిన్ను నీవు కాపాడుకో. అయ్యో, ఈ బాణం నా ప్రాణాలు తోడుతుందే. దాన్ని తీసివేసి మరీ పోవయ్యా అన్నాడు ఆ తాపసి. తపస్వి ఒంటిలో దూరిన బాణం తీస్తే ఆయనకు బాధ తగ్గుతుంది. కానీ వెంటనే ప్రాణం కూడా పోతుంది. నా చేతులారా ఆయన ప్రాణం తీయడానికి మనస్సు ఒప్పలేదు. ఆ ధర్మ సంకటంలో ఏం చేయడానికి తోచక ఒక్క క్షణం అలాగే నించున్నాను. అప్పుడు ఆ మునికుమారుడు, అయ్యా, ఇక ఆలోచించకు. బాణం తీసివేసి నా బాధ తీర్చు. స్థిరచిత్తంతో ఉన్నాను. నీ పాపాన్ని గురించి యోచించకు. ధైర్యంతో బాణాన్ని ఊడదీసి నా ప్రాణం పోయేలాగా చూడు అన్నాడు. మెల్లగా బాణం లాగేశాను. నేలపై పొర్లుతూ బాధపడుతున్న ఆ తపోధనుడు వెంటనే నన్ను చూస్తూనే నిట్టూర్చి ప్రాణం విడిచాడు. ఈ సందర్భంలో ఆ తర్వాత జరిగిన విషయం కూడా చెబుతున్నాను విను అని దశరథుడు చెప్పాడు. మహాపాపకార్యం చేశాను. మునికుమారుడు ప్రాణం విడవడం కళ్ళారా చూశాను. ఇంకేం చేయాలా అని యోచనలో పడ్డాను. సరే, అతడు చెప్పినట్లు చేయడమే ఉచితం, కర్తవ్యం అని నిర్ణయించుకున్నాను. ఆయన విడిచిన కుండను తీసుకుని మంచినీళ్లు ముంచి ఆయన చెప్పిన కాలిబాట వెంట ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ వృద్ధులైన తల్లిదండ్రులు తమ కుమారుని రాక కోసం ఎదురు చూస్తూ ఉండడం చూశాను. రెక్కలలేని పక్షుల్లాగా ముడుచుకుపోయిన దేహాలతో ఉన్న చోటు నుంచి కదలలేక వారు ఆశ్రమంలో కూర్చొని ఉన్నారు. దంపతులిద్దరికీ కనుచూపు లేదు. నీరు తేవడానికి పోయినవాడు ఇంతసేపైనా రాలేదు అని తమ కుమారుని గురించి మాట్లాడుకుంటున్నారు. అయ్యో, వీరు ఎదురు చూస్తున్న వారిని చంపివేసి వీరిని అనాథులుగా చేశానే అని భయం, దుఃఖం ముంచుకు వచ్చింది. మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాను. నా కాలి అడుగులు సవ్వడి విన్నంతటినే, తండ్రి, నాయనా, దాహం దాహం, త్వరగా ఇయ్యు. ఎందుకింత ఆలస్యమైంది? నదిలో ఆటలాడుతూ ఉన్నావా? నీ తల్లి దాహం వేసి ఎంత తపిస్తుందో చూడు నాయనా. మాటలాడేవేళ నేను కానీ నీ తల్లి కానీ ఏమైనా తప్పు చేశామా? నీకు మాపై కోపం ఎందుకు? నీవు ధర్మశీలుడవు, మాకు నువ్వే నేత్రానివి. నాయన, మా ఇరువురికి పంచప్రాణాలు నీవే, ఎందుకు మాట్లాడవు? నేను ఇలా అంటున్నానని కోపమా అంటూ ఆ బోసి వృద్ధుడు గద్గద స్వరంతో మాట్లాడాడు. నేను శాపభయంతో ఉనికిపోతున్నాను. మెల్లగా ధైర్యం తెచ్చుకుని ఇలా అన్నాను.
స్వామి, నన్ను దశరథుడంటారు. మీ ఆజ్ఞకు కట్టుబడే క్షత్రియుడును, మీ కుమారుడును కాను. నా పూర్వజన్మ పాప ఫలితంగా అంతా చీచి అనతగ్గ ఘోర పాపం చేసి మీ ముందు నమస్కరిస్తూ నిలబడ్డాను. భగవాన్, ఏనుగును పులును ఏదో ఒక అడవి జంతువును వేటాడాలని రాత్రిపూట నది ఒడ్డుకు పోయాను. కుండతో నీళ్లు ముంచుతున్న శబ్దం విని అడవి ఏనుగు నీరు తాగుతుందనుకుని చీకటిలో బాణం వేశాను. అది పోయి ప్రియకుమారుడైన మీ కుమారుడికి తగిలింది. బాణం రొమ్మున దూరి నెత్తుట దోగుతూ పడి ఉన్న మీ కుమారుడిని చూశాను. అయ్యో, నా అజ్ఞానం వల్ల ఎంత పని జరిగింది అన్న దుఃఖంతో దిగులుతో ఏం చేయడానికి తోచక కొయ్యిబారిపోయాను. మీ కుమారుడు కోరిన ప్రకారం అతడి వేదన తీర్చడం కోసం బాణాన్ని తీసివేశాను. తీసివేయడంతోనే మీ కుమారుడు ప్రాణాలు వదిలాడు. అజ్ఞానం వల్ల నేను చేసిన పాపాన్ని చెప్పివేశాను. ఇక మీ దయ ఎలాగైతే అలాగా. శాపానికి కాచుకొని ఉన్నాను, మీ దాసుడును అన్నాను. నేను చెప్పిన ఆ భయంకర వృత్తాంతం విని స్తబ్దులైపోయారు ఆ తల్లిదండ్రులు. కండ్లలో నీరు వరదలై పారింది. అప్పుడు ఆ వృద్ధులు, రాజా, నీవు చేసింది ఘోర పాపం, అయినా తెలియక చేశావు. పైగా నీవే స్వయంగా వచ్చి తప్పు ఒప్పుకొన్నావు. అందువల్ల బ్రతికిపోయావు. మా ఇద్దరిని అక్కడికి తీసుకుపోయి చేర్చు. ఒక్కసారి ముద్దులు కొడుకును మనసారా తడిమి తరువాత ధర్మరాజుకు వశపరుస్తాం అని చెప్పారు. అలాగే వారిద్దరిని ఎత్తుకుని నది ఒడ్డిన మునికుమారుడు పడి ఉన్న చోటుకి తీసుకుపోయాను. ప్రాణం పోయిన ఆ కళేబరాన్ని తడిమి విలపించి వారు తమ దుఃఖం తీర్చుకున్న తరువాత కుమారుణ్ణి దీవించి అంత్యక్రియలు జరిపారు. రాజా, నీవు మాకు కలిగించిన దుఃఖాన్ని నీవు అనుభవిస్తావు, పుత్రశోకంతో మరణిస్తావు అని చెప్పి ఇరువురు చితిపైకెక్కి తమ బడుగు దేహాలను అగ్నికి ఆహుతి చేసి స్వర్గానికి వెళ్ళారు. నేను ఆనాడు చేసిన పాపమే నేడు నన్ను పట్టి పీడిస్తుంది. అపద్యాహారం వల్ల రోగి వ్యాధి ముదిరి ప్రాణం తీసేటట్లు ఈ పాపం ఇప్పుడు నన్ను చంపుతుంది. ఆ కళ్ళు లేని వృద్ధుడు తన దుఃఖాన్ని భరించలేక చెప్పిన మాట నిజమైంది. నా ప్రియ కుమారుడిని చేజేతుల అడవికి పంపాను. ఆ దుఃఖంతో నేడు యమమందిరానికి వెళ్ళబోతున్నాను. తలవని తలంపుగా స్వభావ విరుద్ధంగా జరిగే ఘటనలకు వేరే కారణం ఉండదు. నేనెందుకు ఇలా మోసపోవాలి? నేను రాముణ్ణి అడవికి పొమ్మన్నాను, కానీ అతడెందుకు నా మాటలు శిరసావహించి అడవికి వెళ్ళాలి? కౌసల్య, నాకు చూపు పోయింది, నీవు నాకు కనిపించడం లేదు. మృత్యు ముంచుకు వస్తుంది, దగ్గరికి రా. అంతా అయిపోయింది. యమదూతలు నన్ను బయలుదేరమంటున్నారు. రాముడు వస్తాడా? అతన్ని చూసి ప్రాణం విడవగలనా? గుండె బరువుగా ఉంది. ఇక మిగిలింది ఏమీ లేదు. దీపములో నూనె ఇంకిపోయింది. కౌసల్య, సుమిత్ర అని చెప్పి మాటలు రాను రాను అణగిపోగా చక్రవర్తి ఆ రాత్రే ప్రాణం విడిచాడు. వాల్మీకి రామాయణం మొదలుపెట్టినప్పుడు దశరథుని గురించి వేదాలను సకల శాస్త్రాలను చదివినవాడు, దీర్ఘదర్శి, తేజస్వంతుడు, అనేక యుద్ధాలలో విజయం గాంచిన వీరుడు, అనేక యాగాలు చేసినవాడు, ధర్మములో సాటి లేనివాడు, ఋషి వంటివాడు, ముల్లోకాలలో కీర్తి బడసినవాడు, శత్రువులను నిశ్శేషంగా నిర్జించినవాడు, రాజమండలి ప్రేమాధారాలను పొందినవాడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, సంపదలను కూడబెట్టడంలో ఇంద్రుడికి కుబేరుడికి సాటి రాగలవాడు, రాజ్యపాలనలో మనువు వంటివాడు అని వర్ణించాడు. అలాంటి దశరథుడు కూడా కర్మానుసారం భరింపరాని పుత్రశోకంతో కుంగి కృషించి ప్రాణాలు విడిచాడు. మాటమాటికి మూర్ఛలో మునుగుతూ తేరుకుంటూ ఉండిన దశరథుడు ప్రాణాలు విడిచిన సంగతి పక్కనున్న కౌసల్యకు సుమిత్రకు కూడా తెలియలేదు. వారు కూడా శోకభారం వల్ల నిద్రలేమి వల్ల బడలికతో అంతఃపురములో ఒక మూల నిద్రలో మునిగిపడి ఉన్నారు. తెల్లవారే సమయాన మంది మాదిగలు నగరవాకిటి నుంచి వాడుక ప్రకారం సుప్రభాతం పాడారు. మంగళ వాయిద్యాలు వాయించారు. చక్రవర్తి మేల్కొన్నట్లు కనిపించలేదు. చక్రవర్తి లేవగానే ఆయనకు పరిచర్య చేయవలసిన సేవకులు చాలాసేపు వేచి ఉండి నేడు చక్రవర్తి ఇంకా లేవలేదేం అని సందేహంతో లోపల ప్రవేశించారు. చక్రవర్తి ప్రాణం లేకుండా కట్టిలాగా పడి ఉండడం చూశారు. ఈ దుర్వార్త తెలిసి రాజనగరమంతా దుఃఖ సముద్రములో మునిగిపోయింది. ముల్లోకాలలో కీర్తిగాంచిన దశరథ మహారాజు భార్యలు ఒకరినొకరు పట్టుకొని దుఃఖం భరించలేక అనాథులలాగా విలపించారు. కౌసల్యాదేవి చక్రవర్తిపై పడి, నేను కూడా చక్రవర్తితో చితి ఎక్కుతాను, పుత్రుడు లేక భర్త లేక అనాథగా బ్రతకలేను అని విలపించింది. నగరలో సమావేశమైన పెద్దలు ఉద్యోగులు ఆమెను అతి కష్టం మీద అక్కడ నుంచి తీసుకుపోగలిగారు. తర్వాత ఉత్తరక్రియలు జరపడం ఎలాగా అని యోచించారు. చక్రవర్తి కుమారులెవ్వరూ నగరాన లేరు. రామలక్ష్మణుల వనవాసానికి వెళ్ళారు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంట చాలా దూరంలో ఉన్నారు. ఏమి చేయడమా అని యోచించి చివరకు భరతుడికి వర్తమానం పంపాలి అని నిశ్చయించారు.
అతడు వచ్చే వరకు కళేబరం చెడకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. లోకమంతా కీర్తి అల్లుకొనగా అనేక సంవత్సరాలు రాజ్యం చేసిన మహారాజు శరీరం నూనె పెనములో పడి ఉంది. అయోధ్య నగరం కాంతి తరిగి చీకటిలో మునిగి ఉంది. ఎక్కడ చూసినా రోదన ధ్వనులే, కాలువలాగా పారే కన్నీళ్లే. ఆడవారు మగవారు చేరి కైకేయిని నిందిస్తూనే ఉన్నారు. నగరమంతా దుఃఖంలో మునిగిపోయింది. యువరాజు కావలసిన వాడు అడవికి వెళ్ళాడు. భరతుడు నగరాన లేడు. రాజ్యానికి గొప్ప ఆపద వచ్చిందని దిగులు పొందారు. రాజు లేకపోయినా ప్రజలు మనగలరన్న విషయం ఆ రోజులలో ఎవరికీ తెలియదు. అలాంటిది వారెక్కడా ఇంతకు ముందు చూడలేదు. ఎలాగో రాత్రి గడిచింది. మర్నాడు ఉదయం మంత్రులు, ఉద్యోగులు, పురపెద్దలు సభామంటపంలో చేరుకున్నారు. మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలైన బ్రాహ్మణులు, సుమంత్రుడు మొదలైన మంత్రులు వశిష్ఠునికి నమస్కరించి ఇలా అన్నారు: స్వామి, ఒక రాత్రి 100 ఏళ్లులాగా ఉంది. మహారాజు స్వర్గానికి వెళ్ళిపోయారు. రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. భరత శత్రుఘ్నులు కేకయి దేశంలో తాతగారింట ఎంతో దూరాన ఉన్నారు. దేశం అరాజక స్థితిలో ఉంది. వెంటనే ఎవరైనా రాజ్యభారం వహించేటట్లు చేయాలి. రాజులేని దేశం పాడే కదా. రాజులేని దేశంలో న్యాయం ఉండదు. తండ్రి మాట కొడుకు వినడు. భర్తకు భార్య కట్టుబడి ఉండదు. వానలు కురవవు. దేశంలో ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు చెలరేగుతాయి. ప్రజల్లో పరస్పర విశ్వాసము, సానుభూతి నశిస్తాయి. వ్యవసాయం, వ్యాపారం ఏదీ చక్కగా సాగదు. రాజుల రక్షణ లేనిదే రాకపోకలు ఎలాగా? ఇందువల్ల సంపద క్షీణించిపోతుంది. దేవాలయాలలో మహోత్సవాలు, పూజలు సక్రమంగా జరగవు. దేశంలో ప్రజాజీవితం పాడైపోతుంది. ఇతిహాసాలు, పుణ్యకథలు చెప్పేవారు ఉండరు, వినేవారు ఉండరు. తలుపులు తెరిచి నిద్రించడానికి వీలు పడదు. నాగరికత అన్నది తరిగి నశించిపోతుంది. తపస్సులు, వ్రతాలు, ఆనందము ఏదీ ఉండదు. శాస్త్రాలు చదివేవారు ఉండరు. రాజనేవాడు ఒకడుండి దేశంలో ప్రశాంత స్థితిని కాపాడినప్పుడు కదా ఇదంతా జరుగుతుంది. రాజు లేకపోతే స్త్రీల స్వాభావిక సౌందర్యం కూడా మాసిపోతుంది. తన సొమ్ము తనదనే నమ్మకమే పోతుంది. చేపలలాగా ఒకరినొకరు మింగేస్తారు. దుర్మార్గం, దుఃఖం పెరిగిపోయి దేశం పాడైపోతుంది. దేశములో నిలకడగా నిలవగల సకల క్షేమాలకు రాజు అనేవాడు ఒకడు ఉండాలి అని ఇలాగ ఆ సభలో చేరిన పెద్దలు అరాజకం వల్ల కలిగే అపాయాలను గురించి మాట్లాడినట్టు వాల్మీకి చక్కగా వర్ణించాడు. దేశమంతా చీకటి కమ్ముకున్నట్లు అయింది. ధర్మం నశించిపోతుంది. వెంటనే రాజును ఏర్పరచుకోవాలి అని వారు నొక్కి నొక్కి చెప్పారు. వశిష్ఠుడు సమర్థులైన దూతలను రప్పించి, వెంటనే బయలుదేరండి. నేను చెప్పేది సావధానంగా వినండి. ఎక్కడా ఆగకుండా అతివేగంగా పోయి కేకయి దేశం చేరాలి. మీ ముఖంలో కానీ నడవడిలో కానీ దుఃఖ సూచనలు ఏమీ కానరాకూడదు. భరతుడు దుఃఖాన్ని భరించలేడు. చక్రవర్తి మరణ వార్తను ఎంత మాత్రము మీరు బయట పెట్టకూడదు సుమండి. కులగురువు, మంత్రులు తమను వెంటనే అయోధ్యకు వేం చేయవలసిందిగా చెప్పడానికి మిమ్మల్ని పంపారు అని మాత్రం భరతుడితో చెప్పండి. వెంటనే బయలుదేరమని చెప్పి తోడుకుని రండి. సీతారాములు అడవికి వెళ్ళిన విషయం కానీ, ఆ దిగులుతో చక్రవర్తి మరణించిన సంగతి కానీ అతడికేమీ చెప్పరాదు. దుఃఖ చిహ్నాలు కానరాకుండా ఉండేందుకు గాను వస్త్రాలు, భూషణలు తీసుకుపోయి కేకయి రాజుకు సమర్పించి మర్యాద చేయండి అని ఆజ్ఞాపించాడు. దూతలు ప్రయాణానికి కావలసిన అన్న వస్త్రాలు, కేకయి రాజుకు ఇవ్వవలసిన బహుమానాలను తీసుకుని వేగంగా వెళ్ళగల గుర్రాలనెక్కి వెంటనే బయలుదేరారు. అడ్డదారిని అడవులు, కొండలు, నదులు దాటుతూ వెళ్లారు. కేకయి దేశం అయోధ్యకు చాలా దూరాన ఉంది. అది నేటి పంజాబు, దానికి పడమరగాను ఉన్న ప్రదేశంగా మనం ఎంచవచ్చు. కొండలు, నదులు దాటి గుర్రాలు అలసిపోయాయి. దూతలకు కూడా అలసిపోయారు. ఆ అలసటతో వారు కేకయి రాజధాని రాజగృహం చేరుకున్నారు. మర్నాడు ఉదయం భరతుడిని చూడ్డానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దూతలు చేరిన నాటి రాత్రి భరతుడు భయంకరమైన కలలు కన్నాడు. ఉదయం అతని ముఖం వాడిపోగా చింతాక్రాంతుడై లేచాడు. అతని స్నేహితులు ఇది చూసి వినోదం కల్పించడం కోసం నాట్యాలు చేశారు, హాస్యాలాడారు. అనేక విధాల అతని చింతన పోగొట్టడానికి వాడిన అతని ముఖాన్ని వికసింపజేయడానికి ప్రయత్నించారు. అయినా అతని చింత తొలగలేదు. ప్రేమ ఎంత తీవ్రమైందో దాని రహస్యాన్ని మనం ఇంకా చూడలేదు. దశరథుడి మనోవేదన, మరణవేదన చాలా దూరాన ఉన్న భరతుని హృదయాన్ని కలిచి పీడకలలాగా కనిపించాయని మనం భావించవచ్చు. నా ప్రియ సోదరుడైన రాముడు, లక్ష్మణుడు లేక నేను మరణించనున్నట్లు తోస్తుంది. వేకువజామున కన్న కల వ్యర్థం కాదని చెబుతారు పెద్దలు. భయంకరమైన ఈ దుస్వప్నం కన్నాను. వివరించి చెప్పలేని కలత మనస్సులో ఏర్పడింది. దిగులుగా ఉంది. ఏం చేసేది అని చెబుతూ ఉండగానే దూతలు తమ రాకను తెలిపి
దర్శనానికి అనుజ్ఞ కోరారు. కేకయరాజు, అతని కుమారుడు యుధాజిత్తు దూతలను మర్యాదతో రావించారు. దూతల వందనములు చేసి భరతుడితో ఇలా చెప్పారు. పురోహితులు, మంత్రులు తమకు మంగళాశీర్వాదాలు పలికారు. వెంటనే అయోధ్య నగరానికి తీసుకురమ్మని మమ్మల్ని పంపారు. అత్యవసరమైన పని ఉందన్నారు. ఈ వస్త్రాభరణాలను తాము తమ తాతగారికి, మామగారికి సమర్పించాలి అని వారు తాము తీసుకువచ్చిన వస్త్రాభరణాలు భరతుడి ఎదుట ఉంచారు. అతడు వాటిని తీసుకొని, తండ్రి దశరథ మహారాజు క్షేమమేనా? రామలక్ష్మణులు సుఖంగా ఉన్నారా? అందరూ వ్యాధులేమీ లేకుండా కుశలముగా ఉన్నారా అని అడిగారు. అందరూ వ్యాధి లేకుండా ఉన్నారు. రాజకుమారా, అందరూ నీకు మంగళం కోరుతున్నారు, అందుకనే త్వరగా రమ్మని చెప్పారు అని విన్నవించారు. ఇలాగా వారు సత్యాన్ని దాచి మాట్లాడారు. ఎంత దాచినా వారి మాటల్లో భరతుడికి పట్టాభిషేకం జరగాలన్న విషయం ధ్వనించింది. దూతల కోరిక ప్రకారం అయోధ్యకు వెళ్ళడానికి భరతుడు తన తాత, మేనమామ మొదలైన వారి అనుజ్ఞ కోరాడు. అయోధ్య ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు కేకయరాజు, మేనమామ యుధాజిత్తు చేయించారు. అయోధ్యలో దశరథ మహారాజుకు, రాముడికి, మిగిలిన వారికి ఇవ్వడానికి కేకయ రాజ్యంలో దొరికే మిక్కిలి విలువైన కానుకలను తెచ్చి రథం పైన ఉంచి భరత శత్రుఘ్నులను గొప్ప పరివారంతో పంపించారు. రథాలు అతి వేగంగా అయోధ్యకు బయలుదేరాయి. భరతుడు, పరివారము ఎంతో వేగంగా ప్రయాణం చేశారు. గుర్రాలకు అక్కడక్కడ ఒళ్ళు తోమి, కడిగి, ఆహారం పెట్టి రాత్రులు అక్కడక్కడ బస చేసి 8వ రోజు వేకువజామున అయోధ్య నగరంలో ప్రవేశించారు. ఇదేమి సారథి, నగరం నేను విడిచినప్పటిలాగా లేదేం? ఎల్లప్పుడూ కలకల్లాడుతూ ఉండేదే, ఇప్పుడలా లేదే? ఉదయం పూట నగరంలో వచ్చిపోయే జనం కనిపించడం లేదు, ఎప్పుడూ కనిపించే దృశ్యాలు ఇప్పుడు కనిపించవేమి? ఇలాగ భరతుడు సందేహంతో సారథిని అడుగుతూనే వచ్చాడు. ఊరు వెలుపుల తోటలలో సంతోష ముఖాలతో ఉండవలసిన యువతీ యువకులు ఈనాడెందుకు దుఃఖశహనాలతో కనిపిస్తున్నారు? అన్నీ ఏదో గొప్ప దుఃఖాన్ని మునిగి ఉన్నట్లు కనిపిస్తున్నాయే అన్నాడు. మంగళ వాయిద్యాల ధ్వని వినిరావడం లేదు. పూలు ధరించి గంధం పూసుకొని ఉల్లాసంగా ఉండే నగరవాసులెవరూ కానరావడం లేదు. వాడుకగా వినిపించే భేరీ మృదంగ ధ్వనులు చెవిన పడడం లేదు. ఇదేమి విడ్డూరం, అన్నీ అపశకునాలే కానవస్తున్నాయే, నా చింత అరణ్యశక్యం కాకుండా ఉంది అన్నాడు భరతుడు. వైజయంతమనే కోట వాకిలి గుండా భరతుడి రథం నగరంలో ప్రవేశించింది. బజార వీధులు, భవనాలు, దేవాలయాలు అలంకారహీనంగా ఉన్నాయి. అలికి ముగ్గులు పెట్టిన ముంగిల్లే కానరావడం లేదు. ప్రజలు ఆకలి ముఖాలతో కనిపించారు. అన్నీ అపశకునాలే. ఇవన్నీ చూసి ఏదో గొప్ప విపత్తు కలిగిందని భరతుడు నిశ్చయించుకున్నాడు. అందుకనే ఇంత తొందరగా వెంటనే రావాలని కబురు పంపారని కూడా అనుకున్నాడు. భరతుడు తిన్నగా దశరథుడి నగరంలో ప్రవేశించాడు. అక్కడ తండ్రి కనిపించలేదు. అతడి మనోవేదన ఇంకా ఎక్కువయింది. వెంటనే తల్లి కైకేయిని చూద్దామని ఆమె నగరకు వెళ్ళాడు. తిరిగి వచ్చిన తన కుమారుడిని చూడగానే కైకేయి అతన్ని కౌగిలించుకోవడానికి తన బంగారు పీట మీద నుంచి కిందకు దుమికింది. భరతుడు ఆమె పాదాలంటి నమస్కరించాడు. ఆమె కుమారుడిని శారదీసి శిరస్సు మూర్కొని, వచ్చావా తండ్రి, మహారాజు బవుతావులే, ప్రయాణం సుఖంగా సాగిందా? మేనమామ మొదలైన వారంతా సుఖంగా ఉన్నారా? అక్కడ విషయాలు చెప్పు, వింటాను అని కొడుకును ఒళ్ళో కూర్చుండబెట్టుకొని ఆదరంతో అడిగింది. అమ్మ, నేను రావడానికి 7 రోజులు పట్టింది. అక్కడంతా క్షేమంగానే ఉన్నారు. తాతగారు, మామయ్య యుధాజిత్తు అందరూ నిన్ను అడిగానని చెప్పమన్నారు. నీకు ఎన్నో కానుకలు పంపించారు. అన్నీ వెనుక వస్తున్నాయి. నేను ముందుగా చప్పున రథంలో వచ్చేశాను. అతి ముఖ్యమైన పని ఉంది, వెంటనే రావాలి అని ఇక్కడి నుంచి వచ్చిన దూతలు నన్ను వేగంగా ముందు రమ్మన్నారు. ఏమిటమ్మా అంత తొందర? మహారాజును చూసి నమస్కరిద్దామని ఆయన నగరకు వెళ్ళాను. కానీ అక్కడ ఆయన లేరు. ఇక్కడ కూడా ఆయన ఆసనం శూన్యంగా ఉంది. ఆయన సామాన్యంగా పరుండే చోటు ఇదే కదా. ఒకవేళ పెద్ద తల్లిగారి నగరంలో ఉన్నారేమో. నేను వెంటనే ఆయన్ని దర్శించి నా నమస్కారాలు అందించాలి అన్నాడు. జరిగిందేదీ తెలియక ఇలా అడుగుతున్న కుమారుడికి రాజ్యాధికార వాంఛతో మతిపోయిన కైకేయి ఇలా బుద్ధులు చెప్పింది. బిడ్డ, మానవులు పొందవలసిన అన్ని సౌఖ్యాలు నీ తండ్రి పొందారు. చక్రవర్తి భాగ్యశాలి, గొప్ప కీర్తిని ఆర్జించారు. చేయవలసిన యజ్ఞాలన్నీ చేశారు. సన్మార్గంలో ఉన్న వారందరికీ శరణు ఇచ్చారు. పొందవలసిన పరమపదం ఆయన పొందారు. ఇది వినగానే భరతుడు హతోష్మి హతోష్మి అని అరిచి అందమైనవి, పొడవైనవి అయిన తన బాహువులను చాచుకుని కింద పడిపోయాడు. తరువాత లేచి చక్రవర్తి పాన్పులు చూసి ఈ పాన్పు శూన్యమైపోయిందే అని ఉత్తరీయంతో ముఖం కప్పుకొని రాజకుమారుడు పేదలాగా, అనాథుడిలాగా కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. గున్నేనుగు వంటి దేహము కలవాడు, చంద్రుడి వంటి ముఖం కలవాడు, వీరుడు నేలపై పడి పొర్లి పొర్లి దుఃఖించాడు.
అడవిలో గొడ్డల వేటుపడి కూలిన మహా అశోక వృక్షంలాగా పడి ఉన్న కొడుకును చూసి కైకేయి, లేచి నిలబడు మహారాజా, లేచి నిలబడు. ఎందుకు నేలపై పడి ఉన్నావు? ఇది రాజులకు తగదు. పెద్దవారి మెప్పును కీర్తిని వడసిన వాడవు. సనాతనమైన వేద మార్గాలను ధర్మాలను యజ్ఞాలను చేయగల పదవిని పొంది ఉన్నావు. జ్యోతిర్మయుడివైన సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది నీ బుద్ధి. నీకేం కొరత? మనస్సులో కలత తొలగించుకొని ధైర్యం వహించి లేచి నిలబడు అంది. హృదయంలో అనుమాత్రము కలంకము లేని మహాత్ముడు భరతుడు చాలాసేపు దొర్లి విలపించిన తర్వాత లేచి తల్లిని చూసి, రాముడికి చక్రవర్తి యువరాజ్యాభిషేకం చాలా గొప్పగా చేస్తారు కదా, తిరిగి వచ్చి అదంతా చూడవచ్చునన్న ఆశతో కదా నేను మేనమామల ఇంటికి వెళ్ళాను. ఇప్పుడంతా ఇలా అయిపోయిందే. అయ్యో, ఎలా భరించేది? నాన్నగారి ముఖమే కనిపించలేదే. ఆయనకు ఏం జబ్బు చేసింది? ఎలా వచ్చింది? నేను పక్కన లేకపోయాను కదా. అమ్మా, రాముడు లక్ష్మణుడు కదా పుణ్యం చేసుకున్నారు. నాయనగారికి ఉపచరించగల వారు ఎంత భాగ్యశాలురు. నాకు ఆ భాగ్యం లేకుండా పోయింది. నా వంటిని అంటిన ధూళిని ఆయన ప్రేమగా తన చేతులతో తను దులిపేవారు. ఆయన చేతులు నా మేను సోకినప్పుడు నాకు పట్టరాని ఆనందం కలిగేది. ఆయన పట్ల నేను ఎందుకు కొరగాకుండా పోయానే అమ్మా అన్న రాముడెక్కడ? ఆయనే కదా నాకు తండ్రి, నా గురువు. ఇప్పుడే ఆయన్ని చూసి ఆయన పాదాలపై పడాలి. ఇక ఆయనే కదా నాకు గతి. అమ్మా, కడపటి మాటగా నాయనగారు నాకేం చెప్పిపోయారమ్మా? ఆయన కడపటి మాట ఏమిటో ఆయన చెప్పినట్లే సరిగ్గా చెప్పు అమ్మా అని విలపిస్తూ భరతుడు కైకేయిని అడిగాడు. కైకేయి వాస్తవానికి దూరంగా కాని రీతిగా చెబుతూనే తన ఉద్దేశాన్ని కూడా నెరవేర్చుకోవాలనుకుంది. ఒక మూల ధర్మం కలిగించే ఆటంకం, మరొక మూల తీవ్రంగా ఉన్న కోరిక, ఈ రెండింటికి మధ్య మాట్లాడింది కైకేయి. చక్రవర్తి అవసాన కాలంలో భరతుడికి ఏమీ చెప్పలేదు. ఆ అర్థం వచ్చేలాగా చెప్పవలసిన ఉదాంతాన్ని చెప్పడానికి అవకాశం కలిగించేలాగా ఆమె మాట్లాడింది. నీ తండ్రి గారు హా రామ, హా లక్ష్మణ, హా జానకి అని విలపిస్తూ ప్రాణాలు విడిచారు. మీ నాయనగారు అవసాన కాలంలో చెప్పింది ఇంత మాత్రమే. రాముడు, లక్ష్మణుడు, జానకి తిరిగి రావడం చూడ్డానికి నేను పుట్టలేదు. వారిని చూసిన వారే కదా అదృష్టవంతులు అని చెప్పి చక్రవర్తి గతించారు అంది. అది వినగానే, అయ్యో, పక్కన రామలక్ష్మణులు కూడా లేరా అని భరతుడు దుఃఖం పొర్లవచ్చి బావురమన్నాడు. వారెక్కడ? ఏ పని మీద వెళ్ళారు? పక్కన ఎందుకు లేకుండా పోయారు అని భరతుడు కైకేయిని గుచ్చి అడిగాడు. దాని మీద విషయమంతా చెప్పి అతన్ని సమాధానపరచాలనుకుంది కైకేయి. నాయన, నీ అన్న రాముడు లక్ష్మణుణ్ణి సీతను వెంటబెట్టుకొని తాపస వేషం ధరించి దండకారణ్యానికి వెళ్ళిపోయాడు అంది. అది విని భరతుడు ఆశ్చర్యపడ్డాడు. ఏమిటి? ఇదేమిటి? నాకేమి అర్థం అవడం లేదే. రాముడు ఏం నేరం చేసి తపస్సు చేయడానికి వెళ్ళాడు? ఏ బ్రాహ్మణుడి సొత్తు అపహరించాడు? ఏ నిరపరాధిని హింసించాడు? ఏ పరనారిని కోరి పొరపడ్డాడు? రాముడు ఎందుకు దండకారణ్యానికి పోవలసి వచ్చింది? ఎవరి ప్రాయశ్చిత్తాన్ని విధించారు అని ప్రశ్నలు గుప్పించాడు. ఆ కాలంలో ఇలాంటి గొప్ప నేరాలు చేసినప్పుడు అడవికి పంపే శిక్షణ విధించడం పరిపాటిగా ఉండేది. అప్పుడు కైకేయి సంగతి సందర్భాలన్నీ సవిస్తరంగా చెప్పడానికి ధైర్యం తెచ్చుకుంది. రాముడు ఎలాంటి నేరము చేయలేదు, ఎవరి సొత్తు అపహరించలేదు, ఏ పరాయి స్త్రీని కన్నెత్తి చూడలేదు. రాముడికి పట్టాభిషేకం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నాకు తెలిసి నీ తండ్రి గారిని వరం పొందాను. నీకు రాజ్యాధికారం ఇచ్చి రాముడు నగరం విడిచిపోవాలని నీకోసం వరమడిగాను. సత్యానికి లోబడి మునుపు ఆడిన మాటను నెరవేర్చి తన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మహారాజు నేను చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. సీతను, లక్ష్మణుణ్ణి వెంటబెట్టుకొని రాముడు వనవాసానికి వెళ్ళాడు. ఆ ఎడబాటును ఓర్చుకోలేక నీ తండ్రి గారు ప్రాణాలు విడిచారు. నీవిప్పుడు చేయాల్సిందేమో యోచించు. నీకోసమే ఇదంతా చేశాను. దుఃఖించకో, మనస్సును కుదుటిపరుచుకో. ఈ నగరం, ఈ రాజ్యం సుఖంగా అధీనానికి వచ్చాయి. వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములను తీసుకుని వెళ్ళి వెంటనే తండ్రి గారికి విధివిహితంగా అంత్యక్రియలు జరిపించి జాగు చేయక పట్టాభిషేకం చేసుకో. నీవు క్షత్రియ వీరుడువు, తండ్రి వల్ల రాజ్యాధికారాన్ని బడసిన రాకుమారుడువు. కర్తవ్యాన్ని నిర్వహించు అంది కైకేయి. ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్.